రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ మున్నేరు టు బుడమేరు వరకు ఈరోజు జరుగుతుంది. మనతో పాటు నైనాల గోవర్ధన్ గారు నీటిపారుదల అంశం పైన నిష్ణార్థులు, విశ్లేషకులు. గత 2 దశాబ్దాల నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలలో నీటిపారుదల ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మీద ఎన్నో అధ్యయనాలు చేశారు. అధ్యయనాల కంటే కూడా నేనైతే ఆయన గురించి ఒక ప్రజా ఉద్యమాలే నిర్వహించారనేటటువంటి అంశాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. మరోపక్క దొంతి నరసింహారెడ్డి గారు ప్రజాప్రభుత్వ విధానాలు ఏది ఒక రకంగా ఉండాలనేటటువంటి విశ్లేషణలతో యాక్టివిస్ట్గా అటు ఫార్మాసిటీ కానివ్వండి, ఎకలాజికల్ డిసాస్టర్ ఎక్కడ జరుగుతున్నా, ఎన్విరాన్మెంట్కి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, నదీ జలాల పరివాహక ప్రాంతాల పరిరక్షణ గురించి కానివ్వండి, తాగునీటి సాగునీటి పైన ఎన్నో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నరసింహారెడ్డి గారు మనకి ఈరోజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా నైనాల గోవర్ధన్ గారు మీతో ప్రారంభిద్దాం. నేను నా ఇంట్రోలో ఒక ప్రశ్న అడిగాను, ప్రకృతి దగ్గరికి మనం వెళ్ళామా, మన దగ్గరికి ప్రకృతి వచ్చిందా? స్టార్ట్ యువర్ ఆన్సర్. ప్రకృతి దగ్గరికి, ఒక సురక్షితమైనటువంటి ప్రకృతి దగ్గరికి ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తూ, ప్రకృతిని విధ్వంసం చేస్తూ, ప్రకృతిని గత 400 సంవత్సరాల్లో ఏ రోజు చేయనంత విధ్వంస స్థాయి మనం ఆ స్థాయికి తీసుకెళ్ళాం. ఆ విధ్వంసం నేపథ్యంలో ఈరోజు ప్రకృతి విలయ తాండవం చేస్తూ మొత్తం మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని కోణాలపైన అది దాడులు చేస్తుంది. ఇక నుంచి ఇలాంటి దాడులు ఊహించనంతగా రేపటి భవిష్యత్తు కాలంలో జరగబోతున్నాయి. అది వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, వేసవి కావచ్చు. మనం ప్రతి కాలంలో ఒక ప్రకృతి విలయ తాండవాన్ని గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం. అది అతివృష్టి కావచ్చు, అది అనావృష్టి కావచ్చు. మనం నిర్మించుకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, మనం నిర్మించుకున్నటువంటి అందమైన సుందర పట్టణాలని, లేకపోతే మనం నిర్మించుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మనం నిర్మించుకున్నటువంటి మొత్తం నీటిపారుదల వ్యవస్థల్ని, ఇవేవి కూడా ఒక అంచనాకు అందనంత స్థాయిలో ప్రకృతి ఈరోజు మానవ సమాజం పైన, మొత్తం సమాజ చారిత్రక క్రమం పైన దాడి చేస్తుంది. అయితే వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఈరోజు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్, ఏవైతే ప్రభుత్వాలు, కేంద్రం, రాష్ట్రం, జిల్లాలు, ప్రపంచ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, వీటి యొక్క గత సాంప్రదాయక పద్ధతి ఇక నుంచి కాలం చెల్లిపోయింది. ఈ ప్రకృతి క్రమాన్ని ఎదుర్కోవడానికి మనం ప్రకృతికి అనుగుణమైనటువంటి పద్ధతిలోనే వెళ్ళాలి. గత 400 సంవత్సరాల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా, గత 400 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఎనర్జీ రెవల్యూషన్, ఏ ఇంధన అభివృద్ధి, ఏ బొగ్గు అయితే, ఏ ఆయిల్ భూమిలో ఉన్నటువంటి శిలాజ ఇంధనం అయితే ఈ ప్రపంచ క్రమానికి ఉపకరించిందో, ఈ ప్రపంచ అభివృద్ధి క్రమంలో అత్యంత కీలకంగా పనిచేసిందో, ఈరోజు ఆ బొగ్గు, ఈరోజు ఆ ఇంధనం, ఆ ఫోజిల్ ఫ్యూయల్, ఆ హైడ్రోకార్బన్స్ నుంచి వచ్చినటువంటి ఫోజిల్ ఫ్యూయల్స్ చరిత్ర ముగిసింది. ఈరోజు కేవలం వరదలను అడ్డుకునే మంత్రులు, అధికార యంత్రాంగము, మిగతా వీళ్ళందరూ కూడా కేవలం వరద నివారణ చర్యలు చేపట్టడము, వీటికి సంబంధించినటువంటి కొన్ని ఉపశమనాలను చేయడం మాత్రమే కాదు, వీళ్ళు రేపటి నుంచి ఒక మొత్తం మానవ సంబంధమైనటువంటి అభివృద్ధి క్రమాన్ని నిర్మించే క్రమంలో కూడా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి క్లైమేట్ కాన్షియస్నెస్తో, ఒక పర్యావరణ పరమైనటువంటి ఒక ఎకలాజికల్ స్పృహతో కనుక లేకపోతే రేపు ఇలాంటి భయంకరమైనటువంటి డిజాస్టర్స్ మరిన్ని జరగబోతున్నాయి. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ మాత్రమే ప్రమాదంలో కాదు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో కడెం ప్రాజెక్టు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో కడెంకు ఎగువ నుంచి వరద వస్తుంది. 2022 జూలై 12వ తారీఖున కడెం దాని స్పిల్వే పైన ఉండేటటువంటి బ్రిడ్జి పైన దాదాపు 6-7 ఫీట్ల ఎగువ నుంచి పారింది. ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు
చేతులు ఎత్తి దండం పెట్టేసి మీరందరూ బయటికి రండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. దేవుడికి దండం పెట్టారు. 2023లో జూలై 28వ తారీఖు రోజు కూడా కడిమ అదే ఎత్తులో పారింది. ఈరోజు బుడమేరు పారుతుంది. తర్వాత కృష్ణ మిగతా ఎగువ ఉన్నటువంటి నదులు ఒకవేళ ప్రాజెక్టులు కనుక బుడమేరుతో పాటు తెగితే పరిస్థితి ఏంటి? ఈరోజు 8 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణ ప్రకాశం బ్యారేజ్ వద్ద వస్తుంది. రేపు అది 12 లక్షలకు చేరే అవకాశం ఉంది. రేపు మరికొన్ని విషయాలు మరికొన్ని ప్రాంతాల్లో కనుక వర్షపాతం ఎక్కువగా కనుక నమోదైతే అది 15 లక్షల క్యూసెక్కులకు వెళ్ళొచ్చు. రెండవది 20 లక్షల క్యూసెక్కులు కూడా వెళ్ళొచ్చు. 15 లక్షల క్యూసెక్లకి 20 లక్షల క్యూసెక్లకు వెళితే విజయవాడ పరిస్థితి ఏమిటి? అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ కూడా ఒక చాలా కీలకమైనటువంటి విషయాలు. కాబట్టి ఈరోజు మనం కనుక ఈరోజు ఉన్నటువంటి జల దిగ్బంధనాన్ని మిగతా విషయాన్ని కనుక చూస్తే ఖమ్మం జిల్లాలో ఒక చోట బ్రిడ్జి పైన ఒక 9 మంది చిక్కుకుపోతే వాళ్ళని కాపాడడానికి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఒక జిల్లాలో 3 కీలకమైనటువంటి మంత్రులు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి చోట ఒక హెలికాప్టర్ తెప్పించి ఆ 9 మందిని కాపాడేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన డిజాస్ట్రస్ మేనేజ్మెంట్ ఏది ఇంత గొప్పగా చెప్తున్నటువంటి మేనేజ్మెంట్ ఆ లెవెల్లో ఉంది వీటన్నిటిని ఎదుర్కొనేటటువంటి క్రమంలో. కాబట్టి ఈరోజు మనం సాంప్రదాయకంగా ఉండేటటువంటి సరిపోదు, మొత్తం ఎంటైర్ బ్యూరోక్రసీని రీషఫుల్ చేయాలి, వెరీ సెన్సిటివ్ రీషఫుల్ చేయాలి. దాంతోపాటు మంత్రివర్గాన్ని కూడా రీషఫుల్ వీటన్నిటిలో కూడా చాలా సెన్సిటివ్గా రీషఫుల్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అధికార యంత్రాంగంలో కూడా అలాంటి సెన్సిటివిటీని పెంచేటటువంటి విధంగా అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి మిగతా వేటికి కూడా రెడ్ టేపిజానికి లొంగనటువంటి అధికార యంత్రాంగాన్ని ఈరోజు కీలకమైనటువంటి స్థానాల్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంది. గోవర్ధన్ గారు మళ్ళీ వస్తాను మనం